హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 16వ భాగాన్ని వినేద్దాం. వెంటపడి తిరగాల్సిన అవసరం ద్రోణాకి లేదు. మా ఇద్దరిది స్నేహమని ఊరందరికీ తెలుసు. మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయినా నా దారికి అడ్డొచ్చారేంటి? పక్కకి జరగండి అంది. అప్పుడే అక్కడికొచ్చిన అతన్ని చూసి వల్లిలో భయం స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చాడా అని. అతడు నవ్వుతూ వల్లిని చూసి కన్ను కొట్టి వెకిలిగా నవ్వుతూ ఉంటాడు. అలా నవ్వడం వల్లిలో వణుకు మొదలవుతుంది. కామాక్షి వల్లిని చూసి నవ్వుతూ, ఇతనెవరో తెలుసా? వసంత్, నా ఫ్రెండ్. సిటీ నుంచి పిలిపించాను. పాపం నీ మీద బాగా మనసు పడ్డాడు. ఎప్పుడో ఎక్కడో చూశాడంట నిన్ను. అతన్ని ఒక చీదరింపుగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది వల్లి. వసంత్ వెంటనే వల్లి చేయి పట్టుకొని, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఎన్ని రోజులు నా నుంచి దూరం అవుతావు అని తన నడుం మీద చెయ్యి వేసి గట్టిగా అతనిని హత్తుకుంటాడు. అతను దూరం జరపాలని చూస్తుంది. వాడి బలం ముందు వల్లి బలం సరిపోవట్లేదు. వల్లి కొడుతున్నా పట్టించుకోకుండా నవ్వుతూ, ఎప్పుడు నిన్ను పొందాలని చూస్తున్నాను. ఆ రోజులు దగ్గరికి వస్తున్నట్లున్నాయే అంటాడు. అతని సెంటర్ పాయింట్లో ఒక్క తన్ను తన్నుతుంది. అబ్బా అని అరుస్తూ పక్కకు పడతాడు. అతన్ని వదిలేసి కామాక్షిని చూస్తూ, ఈ విషయం ద్రోణాకి తెలిస్తే నిన్ను మాత్రం ఊరుకోడు కామాక్షి అంది. ఎంత పొగరే! నన్నేం చేస్తాడు బావ? అయినా వాడు నీ మీద మోజుపడ్డాడు. బావ వెంట తిరిగే బదులు వాడితో తిరుగు, నీకు కావాల్సినంత సుఖాన్ని ఇస్తాడు అంది. చిచి, నువ్వు ఆడదానివేనా? సుఖం కోసం వేరే వాడి దగ్గరికి పోవాల్సినంత అవసరం నాకు లేదు. నువ్వు వచ్చావేమో అలా మీ బావ దగ్గరికి, కానీ ద్రోణ అలాంటి వాడు కాదు. ద్రోణ ఎంత మంచివాడో అంత రాక్షసుడు కూడా. నీ విషయంలో ఏదైనా తేడా వచ్చింది అనుకో, అస్సలు ఊరుకోడు. జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. వల్లి వెళ్తుంటే కోపంగా వసంతిని చూసి, ఏంట్రా అది అలా మాట్లాడుతుంది? నువ్వేదో వచ్చి అది చేస్తా ఇది చేస్తానన్నా అది నన్నే బెదిరించెళ్తుంది అంది. అది అంత ఈజీగా లొంగే రకం కాదమ్మా. దాన్ని ఎలా పడేయాలో అలా పడేయాలి. నీకు ద్రోణాకి అడ్డు రావద్దు అంతే కదా. నేను కొన్ని రోజులు ఈ ఊర్లోనే ఉంటాను. అప్పుడు దాన్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఏం చేస్తావో తెలీదు. వాళ్ళిద్దరిని విడదీయాలి. అప్పుడు బావ బాధతో నా దగ్గరకు వస్తాడు. మీ బావ నువ్వు ఏమైనా చేసుకోండి, నాకు మాత్రం వల్లి కావాలి. అందుకేగా పిలిపించాను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? తన చేతిలో ఉన్న ఒక ప్యాకెట్ తీసి కామాక్షికిచ్చి, ఇది మీ బావ తినే దాంట్లో కలుపు. ఏంటిది? కొంపదీసి డ్రగ్ కాదు కదా? కాదు, అదొక మందు మాత్రమే. అది వారం రోజులు కలిపావే అనుకో, నీ చుట్టూ తిరుగుతాడు. అంటే తర్వాత ద్రోణాకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ప్రాబ్లం అంటూ ఏమీ రాదు. నిన్ను తప్ప ఎవరిని దగ్గరికి రానివ్వడు. అలా కాదు నాకు కావాల్సింది. ఒక మగవాడిలాగా కావాలి. నా చుట్టూ తిరగడం ఏంటి? ఈ ఊరిని ఈ ఆస్తిని అంతా అతని చేతిలో ఉండాలి. అతని నుంచి నాకు రావాలి. సరే అయితే ఇది ద్రోణాకి ఇవ్వకుండా వల్లి తినేటట్టు చెయ్యి. అప్పుడు అది నా చుట్టూ తిరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, కానీ వల్లికి నేనెలా పెట్టాలి? ఏముంది, స్నేహం చెయ్యి. మంచిగా మాట్లాడుతూ అది తినే దాంట్లో కలుపు. నన్ను చచ్చినా నమ్మదు. అయితే నమ్మే వాళ్ళ చేతిలోనే ఇవ్వు. అది నమ్మింది అంటే మా బావని మాత్రమే. అయితే ద్రోణ చేతికే పంపివు. ద్రోణ నేనిస్తే నమ్మడు. పల్లెటూరోడు అనుకుంటున్నాం, కానీ చాలా తెలివిగలవాడు. మనిషిని చూసే పసిగట్టగలడు. ఇంకొక విషయం, నువ్వు మా బావ కంట్లో అస్సలు పడకూడదు. ఏంటి, ఈ ఊర్లో కొత్త వాళ్ళు ఎవరూ రాకూడదా ఏంటి? అలా కాదు వసంత్, ఎవరైనా రావచ్చు. కానీ నువ్వు నాతో మాట్లాడుతున్న విషయం తెలుసుకున్నాడు అనుకో, కంపల్సరిగా ఏదో అనుమానం వస్తుంది. ఇప్పటికే వల్లి ఏం చెప్తుందో అని భయంగా ఉంది. వల్లి అసలే చెప్పదు మీ బావకి. ఎందుకంటే ఇలాంటి విషయాలు చెప్తే మీ బావ కోపం వస్తుంది. గొడవలోకి వల్లి రానివ్వదు కదా. సరే, ఏం చేస్తావో చెయ్యి. కానీ కామాక్షి కవర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వసంత్ ప్లాన్ మనసులో అనుకుంటూ ఆ ఊర్లో తనకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. కామాక్షి ఇంటికెళ్ళి గదిలోకి వెళ్తుంటే సంజన ఎదురొచ్చి, ఏంటక్క ఇంతసేపు ఎట్టి వెళ్ళావు? నీకెందుకు? నీకు అవసరమా? అదేంటక్క అలా అంటావు? హెల్ప్ చేయమన్నావు కదా. బావతో నీ పెళ్లి వరకు నేను హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు ఎట్టెళ్ళావో తెలుసుకోవాలి కదా. అది నేను హెల్ప్ చేయమన్నప్పుడు చెయ్యి చాలు, కానీ అన్ని విషయాల్లో అడగకు. సరే. సంజన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కామాక్షి గదిలోకి వెళ్ళి ఆలోచనలో పడుతుంది. వల్లి వసంత్తో వెళ్ళిపోతే ద్రోణ ఎలాగైనా తనను దక్కించుకోవాలనుకుంటుంది. అప్పుడే వసంత్ ఇచ్చిన ప్యాకెట్ని చూస్తుంది. ఇది నిజంగా ద్రోణాకి కలపాలా? ద్రోణ నాతో కలిసి ఉంటాడా? ఆలోచించుకుంటుంటే తలుపు సందులో నుంచి సంజన చూస్తుంది. అక్క చేతిలో ప్యాకెట్ని చూసి
ఇదేంటో తెలుసుకోవాలి అనుకుంటుంది. కామాక్షి ఆ ప్యాకెట్ అక్కడే పెట్టి బాత్రూంలోకి వెళ్తుంది. సంజన పరిగెత్తుకు వెళ్ళి ఆ ప్యాకెట్ని చూస్తుంది. ఓపెన్ చేసి స్మెల్ చూస్తుంటే తనకి తేడా కొట్టి వెంటనే ప్యాకెట్ పెట్టేసి వెళ్ళిపోతుంది. కామాక్షికి ఎవరో వచ్చినట్టు అనిపించి గదిలో అంతా చూస్తుంది. ఎవరూ కనపడరు. బయటికి తొంగి చూస్తుంది. అక్కడ ఎవరు ఉండరు. ఎవరూ లేరు అనుకుని డోర్ వేసుకుని బెడ్ మీద పడుకుంటుంది. సంజన అప్పటికే కొంచెం పేపర్లో తీసుకుని ప్యాక్ చేసుకున్న దాన్ని తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. వాళ్ళ అమ్మకి చెప్పేసి 2 రోజుల్లో వస్తానని చెప్పి సిటీకి సంజన వెళ్ళిపోతుంది. అలా 2 రోజులు గడిచిపోతున్నాయి. ద్రోణ పొలం పనిలోకి వెళ్తాడు. వల్లి 2 రోజులుగా రాదు. ఏమైందో అనుకుంటూ వల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వల్లి అని పిలుస్తాడు. అప్పుడే వల్లి వాళ్ళ నాన్న వచ్చి, ద్రోణ ఏంటి రా లోపలికి వచ్చి కూర్చో అన్నాడు. మావయ్య బాగున్నారా? వల్లి 2 రోజుల నుంచి పొలానికి రావట్లేదు. జ్వరంగాని వచ్చిందా ఏంటి? ఏమైందో తెలీదు. 2 రోజుల నుంచి డల్లుగా ఉంటుంది. ఏం అడిగినా మాట్లాడట్లేదు. నువ్వే కనుక్కో ద్రోణ. సరే అని వల్లి ఉన్న గదిలోకి వెళ్తాడు. ద్రోణ రావడం చూసి లేచి కూర్చుని, ఏంటి ద్రోణ ఇలా వచ్చావు అంది. ఏమైంది నీకు? అసలు పొలాలకే రావట్లేదు. ఇంటికి వస్తే నాన్నతో కూడా సరిగ్గా ఉండట్లేదంట. కొంచెం నీరసంగా ఉంది ద్రోణ, అందుకే రావట్లేదు. ఇంత సడన్గా నీరసం ఏంటి? ఏదైనా బాధపడుతున్నావా? ఎవరైనా ఏమన్నా అన్నారా? నన్నెవరంటారు ద్రోణ? నువ్వు పక్కనుండగా నాకే కొంచెం నీరసంగా ఉందంతే. సరే అయితే రెస్ట్ తీసుకో, రేపు కలుస్తాను అని ద్రోణ బయటికి వెళ్ళిపోతాడు. ద్రోణ వెళ్ళిపోయాక వల్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. వసంత్ టార్చర్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. ఎలాగైనా వసంత్ నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. అందుకే ద్రోణకి దూరంగా ఉంటుంది. ద్రోణ వెళ్ళిపోయిన కాసేపటికి వాళ్ళ నాన్న వచ్చి, వల్లి ఏదైనా ఉంటే చెప్పమ్మా, నిన్నెవరైనా ఏమైనా అన్నారా? లేదు నాన్న, నన్నెవరూ ఏమీ అనలేదు. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోమంటావు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఆ సంబంధం చూడు. ఎందుకు అంత సడన్గా మాట్లాడుతున్నావు? మనసు మారిందా? ద్రోణ మార్చేశాడా? నాన్న, నేను చెప్పింది చెయ్యి. సంబంధం వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. సంతోషంగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వల్లికి మనసంతా బాధగా ఉంటుంది. తన జీవితం తను అనుకున్నట్లు సాగడం లేదు. ఎవరి కోసమో ఇది అనుకుంటూ ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా అని రాజీకి వచ్చేస్తుంది. ఇంతలో తను చెప్పిన గడువు టైం దగ్గరికి వచ్చేసరికి వల్లి రెడీ అయి బయటికి వెళ్తుంది. ద్రోణ అలా పొలంలో నుంచి బయటకు వచ్చి గట్టు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరివో మాటలు వినపడుతూ ఉంటాయి. సడన్గా ఆగుతాడు. ఆ గొంతు తనకు పరిచయం అయ్యే ఉంటుంది. ఒక క్షణం ఆగి ఆ చెట్లలోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఎవరో కనిపించరు. అదేంటి ఇప్పటిదాకా ఆ మాటలు వినపడ్డాయి? ఎవరూ లేరని చుట్టూ చూస్తాడు. పక్కకొచ్చి రోడ్డు వెంట వెళ్తుంటాడు. దూరం నుంచి వల్లి వెళ్ళిపోవడం చూస్తాడు. అదేంటి ఇంట్లో నీరసంగా ఉందని పడుకుంది? ఇది ఎటు వెళ్తుందని వల్లిని ఫాలో అవుతాడు. వల్లిని ఫాలో అవుతుంటే ద్రోణకి అనుమానం వస్తుంది. ఎప్పుడు లేనిది ఒక్కతే వెళ్తుందని చూస్తాడు. ఇంతలో వల్లికి ఎదురుగా ఒక అతను వస్తాడు. అతను చేయి పట్టుకుని వల్లి పొదల్లోకి వెళ్తుంది. ద్రోణ కోపంగా చేయి నరాలను బిగుసుకుంటాయి. వల్లి అలా పోవడం చూసి కోపంతో ముందుకు అడుగు వేయాలనుకుంటాడు. వెనక నుంచి కామాక్షి వచ్చి చేయి వేస్తుంది. బావా అని. కామాక్షిని చూసి, నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? ఇక్కడేం చేస్తున్నావు? అదేం లేదు బావా, నీకోసమే పొలానికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే కనబడ్డావు. ద్రోణ ఏది ఆలోచించే మైండ్ లేవట్లేదు. సరే నువ్వు వెళ్ళి నేను వస్తాను అన్నాడు. అలా కాదు బావా, నేను నీతో మాట్లాడాలి. అటు అటు వెళ్తున్నావు? నువ్వు అనుకుంటున్నా వల్లి మంచిది కాదు బావా. చూసావుగా, నీ కళ్ళతో అతనితో వెళ్ళిపోతుంది. ద్రోణ కోపంతో కళ్ళెర్ర చేసి కామాక్షి గొంతు పట్టుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు? వల్లి గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను అన్నాడు. ప్లీజ్ బాబా వదులు అని ఆయాసపడుతుంది. కోపంతో ఏం చేస్తున్నాడు కూడా ద్రోణకు అర్థం కావట్లేదు. అప్పుడే పొదల్లో నుంచి వల్లి అతను బయటకు వచ్చి చూస్తారు. ద్రోణ కామాక్షి గొంతు పట్టుకునడం చూసి వల్లి దగ్గరికి వెళ్ళి ద్రోణాన్ని లాగుతుంది. ఒక్కసారిగా కామాక్షి ఊపిరి తీసుకుని దగ్గుతూ దూరం జరుగుతుంది. ద్రోణ వల్లిని చూసి లాగిపెట్టి కొడతాడు. ఆ కొట్టుడికి వల్లి అంత దూరంలో పడుతుంది. కామాక్షి నవ్వుతూ ద్రోణ దగ్గరకొచ్చి, ఏంటి బావా, వల్లిని అలా కొట్టావు? నీ ప్రాణం కదా తను. చెయ్యి అడ్డుపెట్టి మర్యాదగా చెప్తున్నాను కామాక్షి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. కామాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ద్రోణ వల్లిని చేయి పట్టుకుని తీసుకుని వెళ్తుంటే వసంత్ అడ్డొచ్చి, హలో బాస్, తను నా మనిషి, నువ్వు ఎవరు తీసుకెళ్ళడానికి అన్నాడు. వసంత్ని లాగి పెట్టి కొడతాడు. పిచ్చ పిచ్చగా ఉందా? ఎవడివిరా నువ్వు? ఊరిలో కొత్తగా కనపడుతున్నావు? ఎవరు నువ్వు? నీ మనిషి ఏంటి? ద్రోణ మీద కోపంతో, నన్నే కొడతావా? ఒక ఊరి ఓడివి నువ్వు. వల్లితో నీకేం పని? వల్లి నా అని చెప్పాను కదా. ద్రోణ వల్లిని చూస్తాడు. వల్లి వసంత్ని చూసి, ద్రోణ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది.
తన కోపాన్నంతా చేయి మీద చూపిస్తూ చేయి గట్టిగా పట్టుకుని లాక్కెళ్తుంటే వసంత్ పరిగెత్తుకుంటూ వచ్చి, చెప్తుంటే అర్థం కాదా? నీ మరదలు చేయి పట్టుకుంటే నువ్వు ఊరుకుంటావా? నా మనిషి చేయి పట్టుకుని లాక్కెళ్తున్నావు? ద్రోణ ఒక క్షణం ఆగి అతని కాలర్ పట్టుకుని ఎడాపెడా వాయిస్తూ అక్కడున్న కర్ర తీసుకుని విపరీతంగా వసంత్ని కొడతాడు. వల్లికి భయం వేసి వసంత్కి అడ్డుగా నిలబడి, ద్రోణ, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది. ఏంటి, వాడి కోసం నన్నే ఎదిరిస్తున్నావు? అతనెవరు? నీకు అతనికి ఏంటి సంబంధం అన్నాడు. నీకన్నీ చెప్పాలా? మనిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకు అంది. ఆ మాటకి ద్రోణ గుండెల్లో పొడిచినట్టుగా అవుతుంది. అక్కడున్న కర్రను పడేసి వల్లిని చూస్తూ, ఏమన్నావే? నీ పర్సనల్ విషయాల్లో నాకు అవసరం లేదా? ఎవరూ లేరని చెప్పావు. కొత్తగా వీడెవడు? నీకు ఎవరి వలన ఇబ్బంది అయితే నాతో చెప్పు, అంతేకాని నన్ను దూరం చేసుకోకు. నాకు ఎవరితో బాధ లేదు, నువ్వు నాకు దూరంగా ఉంటే చాలు అంది. నా కళ్ళలోకి చూసి చెప్పుల వల్లి, మనది స్నేహం. వీడెవడో కొత్తవాడు, ఏదో జరుగుతుంది. నేనన్నీ పసిగట్టగలను, నా గురించి నీకు తెలుసు అన్నాడు. వల్లి బాధగా ఉన్న ద్రోణాన్ని చూస్తూ, మనమిద్దరం ఒకరినొకరు ఇష్టపడట్లేదు కదా ద్రోణ, నాకు పర్సనల్ లైఫ్ ఉంది, నేను పెళ్లి చేసుకోవాలి కదా. నాకు ఇతను నచ్చాడు, అందుకే ఇతనితో వచ్చాను. కాసేపు మమ్మల్ని ఒంటరిగా వదిలేస్తావా అంది. ఆ మాటకి ద్రోణ గుండె పగిలినట్టయింది. ఇక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న ద్రోణాన్ని చూస్తూ వల్లి ఏడుస్తుంది. వసంత్ వల్లిని చేయి మెలిపెట్టి, ఎంత పొగరే, వాడి అండ చూసుకుని ఎగేసి పడుతున్నావు కదా, వాడు నన్ను కొడుతుంటే అలా చూస్తూ ఉంటావా అని లాక్ని వెళ్తుంటే, ప్లీజ్ వసంత్ గారు, నన్ను వదిలేయండి. మీరు అనుకున్నట్లే ద్రోణ నాకు దూరం అవుతున్నాను, ఇంకా నన్ను వదిలేయండి అంది. ఏంటే నిన్ను వదిలేసేది? నా కోరిక తీర్చుకునే వరకు నిన్ను వదిలే ప్రసక్తి లేదు. మీకు దండం పెడతాను. కామాక్షికి నేను ద్రోణ విడిపోవడమే కావాలి, అంతే కదా. విడిపోతున్నాం. నేను అసలు ద్రోణ మొహమే చూడను, నన్ను మాత్రం మీరేం చెయ్యొద్దు అంది. వసంత్ గట్టిగా నవ్వుతూ, నేను అలా అని చెప్పలేదు కదా, నేను చెప్పింది నీ బుర్రకెక్కిందా అని అక్కడున్న ఇంట్లోకి లాక్కెళ్తాడు. ఆ ఇల్లుని చూసి, ఈ ఇంట్లో నువ్వు ఉండటం ఏంటి? ఇక్కడ రాహుల్ ఉంటాడు కదా. అవును, రాహుల్ నా ఫ్రెండు, వారింటికే వచ్చాను. వాడింటికి వచ్చినప్పుడు నిన్ను చూసా ఊర్లో, బాగా నచ్చావు. రాహుల్ వద్దన్నాడు, నేనే కావాలని నీ వెంట పడ్డాను, నీకోసమే వచ్చాను. నాకు రాహుల్ అంటేనే ఇష్టం ఉండదు. నువ్వంటే ఎలా నచ్చుతాననుకుంటున్నావు? ద్రోణాన్ని నన్ను విడదీయాలనుకున్నాను, విడదీశారు. ఇక నా జీవితంలో నుంచి వెళ్ళిపోండి. వసంత్ నవ్వుతూ, మర్చిపోయావా నేను చెప్పింది? అలా ఎలా మర్చిపోతాను? మీరు ద్రోణాన్ని ఏమీ చేయనని చెప్పారు కదా. నేను ద్రోణాన్ని ఏం చేయను. ద్రోణ మన ఇద్దరి మధ్యలోకి వస్తే చెప్పాను కదా, ఈ పౌడర్ ద్రోణ తినే దాంట్లో కలుపుతాను. ద్రోణ నాకేమీ తెలీదు. కామాక్షి చిటికలో చేసి పెడుతుంది. పిచ్చోడై కామాక్షి చుట్టూ తిరుగుతూ ఉంటాడు జీవితాంతం. మీరు అలా చేస్తారని నేను వద్దన్నాను. మీరు చెప్పిన మాట వింటున్నాను కదా. అయితే ఈరోజు రాత్రికి రెడీ అయినా నా దగ్గరికి రా అన్నాడు. ప్లీజ్ వసంత్ గారు, అలా మాత్రం అడక్కండి. ఒక్క రాత్రి చాలు, తర్వాత నీ ఇష్టం. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. తర్వాత నీ లైఫ్లోకి నేను రాను. వసంత్ కాలు మీద పడి బ్రతిమలాడుతుంది వల్లి. అయినా వసంత్లో మార్పు రాదు. చూడు వల్లి, నేను చెప్పినట్టు విను. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావే అనుకో, నేను కామాక్షికి ఇచ్చిన ఆల్రెడీ పౌడర్ ఇచ్చేసాను. అది తను తినే దాంట్లో కలిపేస్తుంది. నీకు తెలుసు కదా, ఆ ఇంట్లో తనకు అమ్మలేదు, నాన్న పట్టించుకోడు. అంతా కామాక్షి వాళ్ళది. ఎవ్వరూ కనిపెట్టలేరు. ఆ తర్వాత నీ ఇష్టం. వల్లి భయంతో, కామాక్షి అనుకున్నదంటే ఏదైనా చేస్తుంది. పాపం ద్రోణ ఆ ఇంట్లో అంతమంది ఉన్న ఒంటరివాడే అనుకుని, సరే నేను చెప్పినట్టుగా వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వసంత నవ్వుతూ హ్యాపీగా ఉంటాడు. వల్లి ఇంటికెళ్ళింది కానీ ఏడుస్తూ పడుకుంది. తను ఏం చేయాలో ఆలోచించుకుని గట్టిగా నిర్ణయించుకుని సాయంత్రం కాగానే తలస్నానం చేసి చీర కట్టుకుని అందరూ పడుకున్నాక రాహుల్ ఇంటికి బయలుదేరుతుంది. రాహుల్ ఇంటికొచ్చి డోర్ కొడుతుంది. మెల్లగా వసంత్ డోర్ తీస్తాడు, కానీ వల్లిని మాత్రం ఒకరు అనుసరిస్తారు. అది వల్లి గమనించదు. వల్లి లోపలికి వెళ్ళగానే డోర్స్ క్లోజ్ అవుతాయి. తెల్లవారుతుందనగా వల్లి లేచి ఆ ఇంట్లో నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది, ఎవరూ చూడకుండా. ఇంట్లోకి వెళ్ళి తలస్నానం చేసి బెడ్ మీద పడుకుని ఏడుస్తుంది. తండ్రి వచ్చి, ఏంటి వల్లి, తొందరగానే లేచినట్టున్నావు అన్నాడు. ఏం లేదు నాన్న, నాకు కొంచెం బాగలేదు, నాకు పీరియడ్స్ టైం నాన్న, అందుకే రెస్ట్ తీసుకుంటున్నాను అంది. సరే అమ్మ, జాగ్రత్త. ఈ టైంలో అమ్మ ఉంటే బాగా చూసుకునేది, పడుకో అని వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు. వసంత్ అప్పుడే నిద్ర నుంచి లేచి ఒళ్ళు విరుచుకుని చూస్తాడు. పక్కన వల్లి ఉండదు. హ్యాపీగా నవ్వుకుంటూ రాహుల్ని పిలుస్తాడు. రాహుల్ వచ్చి, ఏంట్రా వసంత్ అంటాడు. ఏమోరా, రాత్రి వల్లి వచ్చింది. నేను వల్లితో బాగా ఎంజాయ్ చేశాను, కానీ నాకేమీ గుర్తులేదురా. ఎందుకు గుర్తుంటుంది? బాగా డ్రగ్గు తీసుకున్నావు కదా, ఆ డ్రెస్లో చేసినవి ఏమీ గుర్తుండవు.
నీ పని అయిపోయింది కదా, ఈ ఊరు నుంచి వెళ్ళిపో అన్నాడు. ఏమోరా, రాత్రి జరిగింది గుర్తుకులేదు. డే టైంలో నేను వల్లితో ఉండాలి. ఒక్క పూట ఎలాగైనా వల్లిని ఇక్కడికి రప్పించవా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ద్రోణ నాకు మాత్రం అనుమానం వచ్చినా నిన్ను ఇక్కడే చంపేస్తాడు. ఇప్పటికే చేయాల్సినంత చేస్తావు. ద్రోణ ఆల్రెడీ కనిపెట్టేశాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో వసంత్. ప్లీజ్, కాదురా, నా మాట విను. ఇప్పుడు ద్రోణ కొన్ని రోజుల వరకు వల్లికి దూరంగానే ఉంటాడు. ఒక్కసారి రమ్మన్రా. నువ్వు చావడానికే ఊరికొచ్చినట్టున్నావు. చెప్తే అర్థం కాదు. నేను ద్రోణ బెస్ట్ ఫ్రెండ్స్ని. ఒకసారి వల్లితో సరదాగా అన్నాను. నన్ను చాలా దూరం పెట్టేశాడు. అప్పటి నుంచి మాకు మాటలు లేవు. నువ్వు నా ఇంట్లో ఉన్నావని తెలిస్తే నేనే చేయించాను అనుకుంటాడు. అందుకే వెళ్ళిపో. వసంత్ చిరాగ్గా బయటికి వెళ్ళిపోతాడు. రాహుల్ మాత్రం బాధగా వల్లిని గుర్తు చేసుకుంటాడు. బయటికి పోయిన వసంత్ పొలాల వెంబడి తిరుగుతుంటే ద్రోణకి ఎదురు పడతాడు. ద్రోణ అతన్ని చూసి, ఏంటి ఈ ఊర్లోనే ఉన్నావా? ఇంకా సిటీకి వెళ్ళలేదా? నువ్వు ఎవరు? ఈ ఊరైనా నువ్వు కొన్నావా? నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను. అయినా నేను ఇప్పట్లో వెళ్ళను. నీకేంటి ప్రాబ్లం? ముక్కు మీద ఒక గుద్దు గుద్దుతాడు. ఏమనుకుంటున్నావురా? పసిగట్టలేననుకున్నావా? వల్లిని నన్ను దూరం పెట్టింది అనగానే విడిపోతామనుకున్నావా? నువ్వు వల్లిని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నావని తెలుసు. అదేంటో నువ్వే చెప్పు. నేను తెలుసుకున్నానే అనుకో, అప్పుడు నువ్వు ఈ ఊర్లో చెరువులో శవమై తేలుతావు. వసంత్ ద్రోణాన్ని చూసి లోపల భయపడుతున్నా బయటికి గంభీరంగా, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ద్రోణ పొలానికి వెళ్ళి తనకు కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేస్తాడు. పొలానికి వెళ్ళి ఎప్పట్లానే పనులు చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి కామాక్షి వస్తుంది. కామాక్షిని చూసి, నువ్వేంటి ఈ మధ్యన పొలానికి వస్తున్నావు? నువ్వు ఇంట్లో ఉండు. నీకు ఏదైనా చేయాలనుకుంటే సిటీకి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకో, అంతేగాని నా పనుల్లోకి దూరద్దు అన్నాడు. ఎందుకు బావా అలా అంటావు? నువ్వు బాధలో ఉన్నావని వచ్చాను. నేను బాధలో ఉన్నట్టు నీకు కనపడిందా? అదేంటి బావా అలా అంటావు? వల్లి నీతో దూరంగా ఉంది కదా, ఎంతైనా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. మోసం చేసింది కదా, బాధపడుతున్నావేమో అని వచ్చాను. నన్నేం మోసం చేయలేదు. తను ఏ సమస్యలోనూ ఇరుక్కుంది. తను చెప్పకుండా ఆ సమస్య ఏంటో నేనే తెలుసుకుంటానుగా. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. కామాక్షిలో భయం పుడుతుంది. వామ్మో, తెలుసుకున్నాడో ఏంటి? తెలిస్తే ఎవరిని బ్రతకనివ్వడు అని. సరే బావా, నేను వెళ్తాను అని కామాక్షి హడావిడిగా వెళ్ళిపోతుంది. ద్రోణ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఆలోచనలో పడతాడు. నా చుట్టూ వల్లి చుట్టూ ఏదో జరుగుతుంది. అప్పుడే ద్రోణకి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వచ్చిన వ్యక్తి నుంచి విని కొంచెం భయపడతాడు. సరే నేను చూసుకుంటానులే అని ఫోన్ పెట్టేస్తాడు. ద్రోణ ఇంటికి వెళ్తాడు. అప్పుడే కామాక్షి ఎదురొచ్చి, బావా ఏదైనా తింటావా అంది. కామాక్షిని చూసి లాగిపెట్టి కొడతాడు. అలా కొట్టేసరికి కామాక్షి షాక్ అయి అలాగే నిలబడిపోతుంది. ఎందుకు కొట్టానని అనుకుంటున్నావా? నువ్వు చేసిన పనేంటి? ఆ వసంతగాడు నీ ఫ్రెండా? వాడు అందుకే ఈ ఊర్లోకి వచ్చాడా? మరి వల్లి ఎలా తెలుసు? అతనితో ఎందుకుంది? కామాక్షి నవ్వుతూ, అంతా తెలిసిపోయిందా? నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే అన్నీ తెలుసుకున్నాను. నువ్వెందుకు వచ్చావు? ఇంత సడన్గా నా మీద ప్రేమ పుట్టడానికి కారణమేంటో తెలుసుకున్నాను. అన్నీ తెలుసుకున్నావు కదా బావా, నన్ను పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉందాం. ద్రోణ గట్టిగా నవ్వుతూ, ఏంటి నా పొలాలు నా ఆస్తి మహల్ చూసి మోజు పట్టినట్టున్నావు, అందుకే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. అప్పుడే ఇంట్లోకి ఒకరొచ్చి, ఇది ఎప్పటికీ జరగదు అని చెప్తారు. ఇద్దరు అటు సైడ్కి తిరిగి చూస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.